అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి సొరకాయతో స్నాక్స్ ఐటమ్ చూసేద్దాం. అదేంటంటే సొరకాయ గారెలు అనమాట. అది ఏ స్టైల్లో తెలుసా అండి? మన తెలంగాణ స్టైల్లో. ఇప్పుడు మనము దాని ప్రిపరేషన్స్, దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఏంటో చూసేసుకుందాం, వచ్చేయండి. ఇప్పుడు మనము ముందుగా గారెలకి ఆయిల్ని వేడి చేసుకోవాలి కదా, అందుకని పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము సొరకాయని పీల్ చేసుకొని ఇలా తురిమేసుకుందాం. ఇప్పుడు మనము సొరకాయ గారెలకి ఉల్లిపాయ మిశ్రమాన్ని ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం, వచ్చేయండి. ఫస్ట్ ఉల్లిపాయల్ని ఒక 4-5 ఉల్లిపాయలు పడతాయండి, వీటిని ఇలా పొడుగ్గా తరిగేసుకోవాలి. మనము 1/2 కిలో బియ్య పిండికి 8 పచ్చిమిరపకాయల్ని తీసేసుకుందాం. వీటిని సన్నగా అంటే మధ్యలోకి ఇలా తరిగేసుకుందాం. ఒక చిన్న సైజు అల్లం ముక్కని ఇలా పార్ట్స్ అంటే ఒక 5-6 పార్ట్స్ లాగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయ మిశ్రమానికి ఫస్ట్ పచ్చిమిర్చి అల్లాన్ని రోట్లో వేసుకొని దంపుకుందాం. మనము ఈ పచ్చిమిరపకాయల మిశ్రమంలో అల్లంను ఎక్కువగా వేసుకోకూడదండి. అల్లం ఎక్కువగా వేసుకుంటే ఈ పచ్చిమిరపకాయల ఘాటు ఆ ఘాటు రెండు కలిపి బాగా కారంగా ఉంటాయి. అందుకని 1/2 కిలో పిండికి మాత్రం 8 పచ్చిమిరపకాయలు మాత్రమే తీసుకోవాలి. అది కూడా దానికి తగ్గట్టుగా మనం అల్లం తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా దంచుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు మనము మెత్తగా అయింది కదా, ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్ లోకి నీట్ గా చేతితో తీసేసుకుందాం. పచ్చిమిరపకాయల్లో బాగా నీరున్నట్టుంది, కొంచెం నీరు వచ్చింది బయటికి. మరి గట్టిగా ఉంటే బాగుండదండి, ఇట్లా నీరు వస్తూ ఉంటే బాగుంటుంది. మనకి వాటర్ అనేది జాగ్రత్తగా కలుపుకోవాలి అంతే, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే సొరకాయలో కూడా కొంచెం నీరుతనం ఉంటుంది కదా, దాన్ని బట్టి చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము పిండి కలిపేసుకుందాం, వచ్చేయండి. మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 1/2 కిలో బియ్యం పిండిని ఇలా పోసేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ముందుగా మనము జీలకర్ర, వేడి నీళ్ళలో నానబెట్టుకున్న ఒక 10 నిమిషాలు పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ మిశ్రమం, అలాగే తురిమి పెట్టుకున్న సొరకాయ పేస్ట్, అలాగే మనకి తగినంత ఉప్పు.
ఇప్పుడు దీన్ని పైనుండి కిందకి వాటర్ పోసుకోకుండా ఇలా కలిపేసుకుందాం. వాటర్ ఎందుకు వద్దంటే మనకి సొరకాయలో వాటర్నెస్ అనేది ఉంటుంది కదా ఎక్కువగా, అందుకని ఫస్ట్ ఇది కలుపుకొని మనకి వాటర్ ఇంకా ఎక్స్ట్రా పడతాయేమో చూసుకొని దాన్ని బట్టి కలుపుకుందాం. వాటర్ అనేది నీట్గా ఇలా కింద నుండి పైకి కలిపితే ఏంటంటే పిండికి ఉల్లిపాయ అన్నీ పడతాయి. మీకు పచ్చిశనగపప్పు తొందరగా నానాలంటే ఒక మంచి చిట్కా చెప్పేస్తాను, అదేంటో చూడండి. మనము వేడి నీళ్ళు కాచి దాంట్లో ఆ వేడి నీళ్ళు కాచిన తర్వాత ఆఫ్ చేసేసి తర్వాత మనం పచ్చిశనగపప్పు దాంట్లో వేస్తే వెంటనే నానిపోతుంది. మీరు ట్రై చేయండి ఈ టిప్ని, నేనైతే అలానే చేశాను. బియ్య పిండి వాటర్నెస్ అనేది తొందరగా పీల్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనము వేసుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదు అంటే ఎంత యాడ్ చేసినా సరిపోదు. ఇప్పుడు మనము సాల్ట్ సరిపడిందో లేదో చూసేసుకుందాం. నాకైతే సరిపోయిందండి, మీరు కూడా చూసి అలానే కలిపేసుకోండి. ఇప్పుడు మనము ఇలా చిన్న సైజు ఉండలు చేసేసుకొని ఒక క్లాత్, తెల్ల క్లాత్ తీసుకొని ఇలా దీన్ని ఇలా తడిపేసుకొని అరచేతిలోకి పెట్టేసుకొని దీన్ని నీట్గా సన్నగా చేత్తో ఇలా ఒత్తేసుకుందాం. లావుగా కూడా వేసుకోవచ్చండి, మాకైతే సన్నగా నచ్చుతుంది. ఇగో ఇలా వచ్చేస్తుంది, దీన్ని ఇలా వేసేసుకుందాం. వా, అసలు ఏం స్మెల్ వస్తుందో వేసిన వెంటనే. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేతిలోకి ఇలా ఉండ తీసేసుకొని కొంచెం బలం పెట్టాల్సి వస్తుందండి. ట్రై చేసి, ఏమీ లేదు లావుగా వస్తే ఇవంత రుచిగా ఉండవు. నాకైతే ఈ చెక్కలు చాలా సన్నగా ఉంటేనే ఇష్టం అండి. కొంతమంది ఏంటంటే గారెలు అంటారు, గారెలన్నా చెక్కలన్నా ఇవన్నీ ఒకటే. నాకైతే ఈ రెసిపీ ఎలా చేయాలో అనేది మా మావయ్య గారు నేర్పించారు. అది నేను ఆయన దగ్గర అడిగి, నేను ఎప్పుడూ తినలేదు, కొంతమంది నాలాగా తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా మీ అందరికీ తెలియజేయడానికి నేను అడిగి మీకోసం చేస్తున్నాను. ఇప్పుడు ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసేసుకుందాం. ఇప్పుడు మనకి చెక్కలు రెడీ అయిపోయినాయి, అంటే సొరకాయ గారెలు. వాటిని ఇప్పుడు గార్నిష్ చేసేసుకుందాం. వావ్, అసలు చూసారా, సౌండ్ విన్నారా, ఎంత క్రిస్పీగా వచ్చినాయో, సూపర్. ఇప్పుడు వీటిని మనము ఎలా టేస్ట్ ఉన్నాయో చూసేద్దాం. ఇదిగోండి, ఇలా రెడీ అయిపోయినాయి. చాలా సూపర్ గా కుదిరినాయి ఫ్రెండ్స్. నాకైతే క్రిస్పీగా లోపల చూడండి, అసలు పచ్చితనమే లేకుండా ఎంత బాగా వేగినాయో. నేనైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించాను, మీరు ట్రై చేయండి, స్నాక్స్ గా చాలా బాగుంటుంది.